అమ్మ వచ్చే నెలలో మీకు ఎలక్షన్ మరి ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. రేవంత్ అన్న వెళ్తాడు మళ్ళా. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉండే మరి ఎందుకు రేవంత్ రెడ్డి గెలుస్తారు? మంచి పనులు చేస్తాడు కదా అందరు. కానీ ఎందుకంటే పేదలకు ఉన్నోళ్ళు అప్పుడు ఆయన ఉన్నోళ్ళు అందరికి చేసిండు కాబట్టి అప్పుడు ఎక్కడెక్కడ భూమిని అన్ని తీసుకొస్తున్నట్టు వాళ్ళ పేదలకు పంచి పెడతాడు ఆయన. అందుకోసం రేవంత్ రెడ్డి పని మంచిగా చెప్తున్నాడు, ఆయనే వస్తాడు. అట్లా మరి ఏమేమి మంచి పనులు చేస్తున్నారు ఏంది? మాకు మంచి పని చేస్తున్నాడు. అక్కడ ఊళ్ళలో మంచిగా మాప అన్నాడు, మాప చేసిండు. ఇల్లు ఇస్తానని ఇల్లు ఇచ్చిండు అందరికి. మంచిగానే చేస్తాడు మాకు మా సైడు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా? కేసీఆర్దే బాగున్నది. ఎందుకు కేసీఆర్దే బాగుంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్క 6 గ్యారంటీలు ఇస్తారన్నాడు. ఏమి ఇచ్చిండు? ఒక బస్సుదే చెప్పిండు. మిగతా పెట్టలే కదా. గురలక్ష్మి మహాలక్ష్మి పథకం అన్నాడు, అది పెట్టలేదు. ఆయననే గెలిపిద్దాం అట్లా అవన్నీ పెడితే, ఆ కీమ్ పెడితే. ఏం లేదు. కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన ఏమి ఇవ్వకున్నా కూడా కొంచెం ఆయనది మంచిగానే ఉన్నది ప్రభుత్వం. ఈయన మంచిగానే చెప్తాడు కానీ 6 గ్యారంటీలు ఇస్తానన్నాడు, అవి ఇవ్వలేదు. ఒక బస్సు ప్రియారా అని వాళ్ళు మహిళలు కొట్టుకుంటూనే ఉంటాడే, వాడు ఇక్కడికక్కడ ఆపుతాడు బస్సు తీసుకుపోయి. కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు మంచిగానే జరిగింది. ఈయన కూడా మంచిగా చేస్తాడు కానీ అవి ఇస్తే మంచిగానే ఉండు కానీ అట్లా అయిపోయింది. జూబ్లీస్ లో ఎలక్షన్ ఉంది కదా, మరి ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది? జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా కేసీఆర్ పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ పార్టీ గెలుస్తుంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే గవర్నమెంట్ మంచిగా స్టిక్కే ఉండే, కొంచెం స్టిక్కే ఉండే. అన్ని మంచిగానే చేసిండు, అన్ని మంచిగానే ఇచ్చిండు. ఇక ఇదే ఈయనది కేసీఆర్ రేవంత్ రెడ్డిది ఈ చెడగొట్టిండు. కొంచెం 5-6 రోజుల ముందుకున్నదనగానే అవి ఏ చీరలు ఆయన కేసీఆర్ ఆ చీరలు పంచి పెట్టిండు. ఈయనదేమో ఒక్కొక్క 2 చీరలు అన్నాడు, ఒక్క చీర కూడా గతి లేదు ఇంతవరకు. అట్లా అప్పుడైతే మా పిల్లలకు అది ఇదే కేసీఆర్ దయాకర్రావు మాకు వేరుకెళ్ళి దయాకర్రావు ఎమ్మెల్యే ఆయన. నా కొడుకు నా బిడ్డకు ఆయనే సీట్ ఇప్పించిండు, గోపిసారి ఇప్పించిండు మాకు. ఆయనదే మంచిగా ఉన్నది. నా బిడ్డలకు 2 కళ్యాణ లక్ష్మి ఆయన ఇంటికి తెచ్చి ఇచ్చిండు, అన్ని చేసిండు ఆ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీస్ నుంచి? జూబ్లీస్ నుంచి 100% కాంగ్రెస్ గెలుస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్కి చాలామంది లైక్ చేస్తున్నారు. ఎందుకంటే మార్పు కోసం కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం. మేము కూడా కాంగ్రెస్కి వేసాము ఓటు లాస్ట్ టైం. దాదాపు ఇక్కడ ఎమ్మెల్యే దాదాపు 3 సార్లు గోపీనాథ్ గారే ఉన్నారు. మరి 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది? 20 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే చేస్తున్నారు. మార్పు కోసం మేమందరం కాంగ్రెస్కి ఓటేసాం. ఇప్పుడు 6 సంవత్సరాలు నాకు రైతు బంధు పైసలు రాక, అదే కేసీఆర్ ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు వచ్చేది. రేవంత్ రెడ్డి రాడు, జీవితంలో రాలేడు. ఇక పింఛను పైసలు 2000 పైసలు 4000 ఇస్తా అన్నాడు. 3000 దానికి 6000 ఇస్తా అన్నాడు. 3000 దానికి 1000 ఇచ్చిండు. గయ్య 2000కి 4000 ఇస్తానన్నా గయ్య 2000 గది అయినాయి. ముసలోళ్ళు ఎట్లా బతకాలి, ఎట్లుండాలి? ఆయన అదును కొత్తలేవు ఆ పింఛను పైసలు. తెల్లారితో ఫస్ట్ అనంగా వస్తున్నాయి. లేకపోతే ఈ నెల ఆపి ఇంకో నెల ఒక్కసారి ఇవ్వాలంటే పింఛను పైసలు వస్తాయా? అవి రావు. ఇప్పుడు ముసలోళ్ళు ముట్టోళ్ళు అంటే నెలకు వచ్చాక మళ్ళీ నెల దాకా వాళ్ళు తినాలనే ఓ చుట్ట తాగుతారో, కళ్ళు తాగుతారో, నీళ్ళు తాగుతారో. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే మాట చెప్పేది, నాకు ఇంత కావాలా అయ్యా అంటే పలానా తారీఖు రా నీ పని అవుతుంది అన్న, కరెక్ట్ చేసి పెట్టేది. ఇప్పుడు ఈ పని అవుతలేదు. వీడు వచ్చిన దానికి నాట్లాడు బొందలో పోవడే కానీ బతుకుడు అవుతలేదు. నిజం చెప్తాను, బతుకుడు అవుతలేదు. వాళ్ళకు ఇతనన్న 5 లక్షల లోన్ ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు 5 పైసలు కూడా గైతలేవు. ఇంటింటికే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అవి గైతలేవు చక్కగా. నేను జాగా ఇస్తా అన్నాడు, అది లేదు. లాస్ట్కి వచ్చాక ఏమన్నా ల్యాండ్ చూసి ఇస్తా అంటే వీని ఇంట్లో నుంచి తెచ్చి ఇస్తాడా? ఉన్న ఇంట్లోనే కూలగొట్టి సాగు చేస్తాడు. ఏడకొని ఇస్తాడు ల్యాండ్, ఏడ చేస్తాడు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు గతి లేని ఇల్లు ఇచ్చిండు, భూమి గతి లేని భూమి ఇచ్చిండు, బతుకమ్మని బాట చూపెట్టాడు.
ఈ బాట లేకుండా పోతుంది మొత్తం ఈడ వచ్చిన కానించి. ఓయా ఫ్రీ బస్ ఇస్తే ఏమిటికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు ఫ్రీ బస్సు, లేడీస్కి ఇచ్చాడు. ఇస్తే ఏం సుఖం? సిగలు పట్టుకుంటారు, గుద్దుకుంటారు, బస్సు కింద పడి వస్తారు. మొన్న పేపర్కి ఇచ్చాడు, బ్యాంకులు అల్లకపోతే ఈయన చూస్తానట, దొంగను చూసినట్టు చూస్తారట జనం. నువ్వు మంచిగా అయితే ఎందుకు చూస్తారు నిన్ను? చెప్పు. ఇస్తాను కూడా పేపర్ ఎస్టిమేట్ ఇస్తానికి నువ్వు గట్ల ఇచ్చినాక నిన్ను చూడకపోతే ఏం చేస్తారు? అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏదన్నా ఇచ్చండి అట్లా. నీ కింద ఉన్న వాళ్ళు దొంగనా, నువ్వు చక్కగా ఇంకంతకు ఎక్కువ దొంగమైనా అయితే ఏ చక్కగా పనులు అయితే ఏ చక్కగా వస్తాయి. 9 years వర్క్ చేసిన తెలంగాణ పార్టీ కన్నా కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక ఫర్దర్ 5 years ఇంకొకసారి కాంగ్రెస్కి ఇస్తే అంటే వాళ్ళదే వాట్ ఈస్ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. నా ఓట్ అనేది కాంగ్రెస్కి అనుకుంటున్నాను. బట్ నెక్స్ట్ ఆఫ్టర్ తర్వాత కూడా ఇలా ప్లాన్ ఉంటుందంటే మళ్ళీ వీళ్ళు చేంజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ఏ పార్టీ? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది మేడం, టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందిగా. కాంగ్రెస్ ఉంది కానీ టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు మళ్ళా. నెక్స్ట్ పార్టీ అదే వస్తుంది, టీఆర్ఎస్. మరి రేవంత్ రెడ్డి 6 పథకాలు తెచ్చారు కానీ ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? ఇంకా రావట్లేదు కదా, ఏం కూడా ఏం రావట్లేదు, ఏం లేదు. ఖాళీ కరెంటుది ఒకటి చేసినారు అంతే చాలు. మళ్ళీ ఏం 2500 ఇస్తున్నారు, అది కూడా ఇయ్యలేరు. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే 10 సంవత్సరాలు? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా నడిచిందమ్మా. 10 సంవత్సరం బాగానే జరిగింది అంతా. కేసీఆర్ ఉన్నంత అప్పుడు బాగానే ఉన్నారు, అందరూ పేదలు కూడా మంచిగా చూసుకున్నాడు. ఏం పర్వాలేదు. ఎట్లా మీ ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు గెలిచారు, ఎలా ఉండే? గోపీనాథ్ కూడా బాగానే ఉందమ్మా. వచ్చే జూబ్లీ ఎలక్షన్ ఉంది, ఏ పార్టీ గెలుస్తుంది? కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ? రేవంత్ రెడ్డి గెలిచేటట్టున్నాడు. ఎందుకని? ఏమో ఈ బస్సులు ఫ్రీ అంటున్నాడు, అవి అంటున్నాడు, ఇవి అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గెలుస్తాడు. మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ఎట్టుండే? కేసీఆర్ అయినా బాగానే ఉన్నాడు. ఎవరు వచ్చినా మాకు పెట్టేది గంప తప్పదు మాకు. ఎవరు వచ్చినా 10 రూపాయలు ఏం తప్పదు, 10 రూపాయలు ఏం పెట్టారు. గంప నెత్తిన చుట్టగా గంప తప్పదు. వచ్చే నెలలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది. ఈసారి ఈ జూబ్లీ హిల్స్ నుంచి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో అయితే టీఆర్ఎస్కు కంపల్సరీ మెజార్టీ ఉంది. టీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ. ఎందుకంటే కేసీఆర్ చాలా చేసిన పథకాలు ఉన్నాయి, ఆ పథకాల వల్ల టీఆర్ఎస్ కన్ఫర్మ్ గెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అసలు ఏం పథకాలు అయితే ఏం వస్తలేవు, ఇది గెలవదు కంపల్సరీ. అది 6 పథకాలు ఇచ్చారు కదా. 6 పథకాలు ఏమి ఇచ్చిందని? ఫ్రీ బస్ ఒకటి కొట్టిండు, అదొకటి. లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది, రెస్పాన్స్ ఇవ్వాలి లేదు దానికి, అలా అని. ఇంకేముంది అని ఇంకోటి 500 ఇస్తాడు బోనస్, అది ఇవ్వలేడు. ఇంకోటి 2500 ఇస్తాడు మహిళలకు, అది ఇవ్వలేడు. అన్నీ ఫెయిల్ ఉంది ఇది గవర్నమెంట్, ఏడిస్తూ ఇవ్వట్లేదు అది. అందుకని టీఆర్ఎస్ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది అక్కడ. కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఎట్లుండే? 10 సంవత్సరాలు బాగానే ఉండే, ఎందుకంటే అన్నీ చేసిండు, చెప్పనిగినంగా చేసిండు. కేసీఆర్ సారు మంచిగా చేసిండు, పర్లేదు.